సీట్ల సర్దుబాటు తర్వాత పెళ్లుబీకిన అసంతృప్తిని చల్లార్చేందుకు వైసీపీ పెద్దలు దృష్టి పెట్టారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ కేంద్రంగా ఆపరేషన్ కూల్ మొదలుపెట్టింది అధిష్టానం. ఇందుకోసం ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. వెంకటగిరి నియోజకవర్గంతో పాటు ఇతర సెగ్మెంట్ల నేతలకు పిలుపు వెళ్లింది. వారితో విజయసాయిరెడ్డి సమావేశమవుతున్నారు. సీట్ల సర్దుబాటు తర్వాత పెళ్లుబీకిన అసంతృప్తిని చల్లార్చేందుకు వైసీపీ పెద్దలు దృష్టి పెట్టారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ కేంద్రంగా ఆపరేషన్ కూల్ మొదలుపెట్టింది అధిష్టానం. ఇందుకోసం ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. వెంకటగిరి నియోజకవర్గంతో పాటు ఇతర సెగ్మెంట్ల నేతలకు పిలుపు వెళ్లింది. వారితో విజయసాయిరెడ్డి సమావేశమవుతున్నారు. ఇక సీట్ల సర్దుబాటు తర్వాత పెళ్లుబీకిన అసంతృప్తిని చల్లార్చేందుకు వైసీపీ పెద్దలు దృష్టి పెట్టారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ కేంద్రంగా ఆపరేషన్ కూల్ మొదలుపెట్టింది అధిష్టానం. ఇందుకోసం ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. వెంకటగిరి నియోజకవర్గంతో పాటు ఇతర సెగ్మెంట్ల నేతలకు పిలుపు వెళ్లింది. వారితో విజయసాయిరెడ్డి సమావేశమవుతున్నారు. రైట్, ఇక సీట్ల సర్దుబాటు తర్వాత పెళ్లుబీకిన అసంతృప్తిని చల్లార్చేందుకు వైసీపీ పెద్దలు దృష్టి పెట్టారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ కేంద్రంగా ఆపరేషన్ కూల్ మొదలుపెట్టింది అధిష్టానం. ఇందుకోసం ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు వైసీపీ వై నాట్ 175 అంటుంది, మరోపక్క అదే వైసీపీ పార్టీలోని అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ అసంతృప్త నేతలను మరి కూల్ చేయడానికి విజయసాయిరెడ్డి రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. సో ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ అండి హరీష్. ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యాలయంలో మరి కాసేపు సమావేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన పార్టీ పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఎవరైతే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఎన్నికల తర్వాత ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి, ఈ రకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకు చూసుకుంటే కనుక పార్టీలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా విజయసాయిరెడ్డి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా వివరాలు అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా మంగళగిరికి సంబంధించినటువంటి పంచాయతీ కూడా ఇప్పటికే క్లియర్ అయింది. మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవిని మార్చేటువంటి అవకాశం లేదని కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన విజయసాయిరెడ్డి దృష్టి సారించబోతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని వేదికగా చేసుకుని విజయసాయిరెడ్డి ఆయా పార్టీలో ఉన్నటువంటి నాయకులతో సమావేశం అయ్యేటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ రోజు అటు విజయవాడ సెంట్రల్ కు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణు వెల్లంపల్లికి సంబంధించినటువంటి కొంత గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు స్వయంగా సజ్జల రంగంలో దిగబోతున్నారు. వెల్లంపల్లి ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని కూడా
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రకంగా అటు విజయసాయి రెడ్డి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇరువురు నేతలు కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ని, పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసేందుకు అసంతృప్తుల పైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయడం, అసంతృప్తులకి ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వారిని ఒప్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ మనకి వైసీపీలో కనిపిస్తుంది. హరీష్, ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా చాలా మంది అసంతృప్త నేతలు, వైసీపీలోని అసంతృప్త నేతలు కూడా ఈవెన్ అధిష్టానం నుంచి కాల్స్ వెళ్ళినా కూడా వాటిని ఆన్సర్ చేయని పరిస్థితి, ఒక్కొక్కరుగా కూడా అధిష్టానం నుంచి వచ్చిన పిలుపుని కూడా అవాయిడ్ చేస్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే విజయసాయి రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అండ్ అదేవిధంగా ఈ వెంకటగిరి నియోజకవర్గం ఇతర సెగ్మెంట్ల నుంచి కూడా నేతలకు పిలుపు వెళ్ళింది కాబట్టి ఎంతమంది దీనికి, ఈ సమావేశానికి హాజరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఈరోజు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసంతృప్తులు, అదేవిధంగా పోటీ అభ్యర్థులను కూడా రంగంలో దింపేటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్య ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పోటీ చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఓవైపు విజయసాయి రెడ్డి తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని వేదిక చేసుకుని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు ఆశావోహులు ఎవరైతే ఉన్నారో, ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో, అసంతృప్తులకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఇంకోవైపు సీఎంఓ కార్యాలయానికి బారు తీరుతున్నటువంటి సిచ్యువేషన్, రోజు ఉదయాన్నే అసంతృప్తికి సంబంధించినటువంటి నేతలు, ఆశావోహులందరూ కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు. అక్కడ కొంతమంది ముఖ్య నేతలతో సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం తర్వాత ఆయా బాధ్యతలను కూడా జగన్ స్వయంగా విజయసాయి రెడ్డి సజ్జలకు అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో సజ్జల, అదేవిధంగా విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి సమావేశం తర్వాత ఫైనల్ గా జగన్ వద్ద ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లను పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలు, సీట్ సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు హాట్ టాపిక్ గా మారేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరి సజ్జల, విజయసాయి రెడ్డి, అదేవిధంగా సీఎం క్యాంపు కార్యాలయం వేదిక చేసుకుని ఆ వైసీపీలో ఉన్నటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన రోజు రోజుకి హాట్ టాపిక్ గా మారేటువంటి సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హరీష్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏపీలోని రాజకీయాలు కూడా పూర్తిగా రసవత్రంగా కనిపిస్తున్నాయి. అటు టీడీపీ, జనసేన, మరపక్క కాంగ్రెస్, బీజేపీ కూడా ఇవన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎన్నికలను. మరి ఇలాంటి టైంలో చాలా భారీ మొత్తంలో ప్రతిపక్ష పార్టీలు కూడా భారీ ఆఫర్లు ఇవి అసంతృప్త నేతల ముందు పెడుతున్నారు. మరి ఈ ప్లాన్స్ ముందు వైసీపీ దీన్ని సాల్వ్ చేస్తుంది అనుకోవచ్చా? దాదాపుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావడంతో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ దారిలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు కావాలి, సీటు కోసం నియోజకవర్గంలో పోటీ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అజెండాతో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క చూపులు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదాహరణకి విజయవాడ, కర్నూలు నియోజకవర్గం కావచ్చు, పామర్రు కావచ్చు, ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ నియోజకవర్గాల వారీగా సీట్ల సర్దుబాటు, అసంతృప్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిపైన కూడా పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా విచారించింది. ఎవరిని కూడా గతంలో కూడా సీఎం గడప గడపకి ప్రభుత్వం నిర్వహించినటువంటి సమీక్షలో కూడా మిమ్మల్ని ఎవరిని వదులుకునేటువంటి అవసరం నాకు లేదు, అవకాశం మాకు కూడా మనకు లేదు. కానీ మనందరం తిరిగి అధికారంలోకి రావాలంటే పార్టీకి సీట్లు ఏదైతే అభ్యర్థులు గెలుస్తారో వాళ్ళని నిలబెట్టేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేస్తే మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మనకు అధికారం వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత మనకు కావాల్సినటువంటి పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీని తిరిగి అధికారంలో తీసుకురాచేందుకు అసంతృప్తులు అందరూ కూడా సహకరించాలని ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిట్టింగ్లకు కావచ్చు, ఆశావోగులకు కావచ్చు, స్వయంగా సీఎం జగన్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మరోసారి ఏదైతే సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిందో 69 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు జరిగిన తర్వాత ఆయా నాయకులు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులతో కూడా జగన్ మరోసారి మాట్లాడారు. అయినప్పటికీ కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పొలికి రానటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశాలు కీలకంగా మనకి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.